హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి ఒక అప్డేట్ని అయితే తీసుకువచ్చానండి. అదేంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో N15 రోడ్డు గురించి అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ N15 రోడ్డు అనేది అబ్బురాజుపాలెం నుంచి నెక్కల్ వరకు అయితే ఉంటుందండి. నెక్కల్ నుంచి అబ్బురాజుపాలెం. ఇప్పుడైతే మనం నెక్కల్ వైపు నుంచి అయితే అబ్బురాజుపాలెం వైపు ప్రయాణిస్తూ ఈ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది N15 రోడ్డు. ఈ రోడ్డు గుండానే చూశారు కదా, ఈ రోడ్డుకి రెండు పక్కల కూడా రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ అండి. ఇవన్నీ కూడా రైతులకి ఇచ్చినటువంటి ఫ్లాట్స్. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు ప్రయాణించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ పని జరిగింది, అది కూడా చూద్దామండి. ముందుకు వచ్చినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఇది 2014-2019లో పనులు జరిగినప్పుడు నిర్మించినటువంటి బ్రిడ్జి అనండి, అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని ఎక్కడ నిర్మిస్తున్నారు ఏంటి అంటే, రాజధాని అమరావతిలో కొండవీడు వాగు పైన 23 కిలోమీటర్ల భారీ కెనాల్ తవ్వుతున్నారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ కెనాల్ ఈ రోడ్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది కనుక అక్కడ ఒక బ్రిడ్జి కడుతున్నారు. అదేనండి ఆ బ్రిడ్జి. ఇది కొత్తగా తవ్వినటువంటి కాలువ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలువని కొత్తగా తవ్వారండి. ఈ కాలువ పైనే ఇప్పుడు మనం చూసినటువంటి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇది ఇలా ప్రయాణిస్తూ శాఖమూరు సెంట్రల్ పార్కులోకి అయితే వెళ్తుందండి. ఇదే కొత్తగా తవ్వారు ఈ కాలువ. ఇది N15 రోడ్డు పైన నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి. చూడండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడండి. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు గనుక ప్రయాణించినట్లయితే అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ అయితే కడుతూ ఉన్నారు. అది ఏమి ఆఫీసు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. ఇది NCC వారు క్యాంప్ కార్యాలయం అండి. ఇదేంటంటే E8 రోడ్డు, N15 E8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ జంక్షన్లో అయితే ఇప్పుడు మనం ఉన్నామండి. E8 రోడ్డు N15 ఆ సర్కిల్లో NCC వారు రోడ్డు నిర్మాణం కోసం ఒక క్యాంప్ ఆఫీస్ని అయితే నిర్మిస్తున్నారండి. E8 నిర్మాణం కోసం, E8 రోడ్ నిర్మాణం కోసం ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది N15 రోడ్డు గురించి. ఈ రెండు విషయాల్లో కాస్త క్లారిటీగా ఉండాలండి. ఈ జంక్షన్ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామండి. చూశారు కదా, వాటర్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా 2014-2019లో వేసినటువంటి వాటర్ పైప్ లైన్లేనండి. వీటన్నిటిని మరలా తీసి క్షుణ్ణంగా పరీక్షించి బాగున్నాయో లేదో చూసి మరలా వేస్తారు. ఇక్కడ రోడ్డు పని అయితే జరుగుతూ ఉంది. ఆ రోడ్డు పని ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, ఈ రోడ్డు పని 2014-2019లో వేసినటువంటి రోడ్లు అవి మెయింటెనెన్స్ లేక, లేదంటే వాడుకోకపోవటం వలన, ఏదేదో కారణాల వల్ల సరిగ్గా అసంపూర్తిగా నిర్మాణం జరగటం వలన కాస్త పాడైపోయాయి ఆ రోడ్లన్నీ కూడా. వాటన్నిటిని కూడా, పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా ఇలాగా చూస్తున్నారు కదా, ఆ రోడ్లన్నింటినీ తవ్వి తీసివేసి మరలా కొత్తగా నిర్మిస్తూ ఉన్నారండి. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పని అది. ఈ రోడ్డులో, ఈ N15 రోడ్లో జరుగుతున్నటువంటి ప్రధానమైన పని ఇదేనండి. చూసారా కూడా, మొత్తం కూడా పైన తారు ఉంది. ఇంతకుముందు కూడా ఇదంతా తారు రోడ్డే, కానీ అది కాస్త పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇది సరిగా పని చేయదు అని ఒక ఉద్దేశంతో వాటన్నిటిని కూడా తొలగించి వేసి, కింద మట్టి వచ్చే వరకు కూడా తొలగించి వేసి మరలా అక్కడి నుంచి రోడ్డు నిర్మాణం చేస్తున్నారండి. మీరు చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో. ఈ N15 రోడ్లో ప్రధానంగా రోడ్డు పని జరుగుతుంది. అంతేలే కానీ ఈ రోడ్డు వెంబడే ఎలాంటి కంపెనీలు కానీ,
ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ ఇంకా పనులు మొదలవ్వలేదు. ఏ కంపెనీలకి ల్యాండ్ ఇచ్చేసారో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే ప్రధానంగా జరుగుతున్న పని రోడ్డు పని. చూసారండి, ఇంకాస్త ముందుకు ప్రయాణించాం. ఇందాక హిటాచీ పని చేస్తుంది కదా, అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు కనుక ప్రయాణించినట్లయితే ఇదిగో ఇలాగ రోడ్డు పని అయితే జరుగుతూ ఉంది. మనం అది చూడొచ్చు. చూసారా, కొత్తగా మట్టి తోలుతూ ఉన్నారు ట్రిప్పర్ల ద్వారా. ఇలాగైతే N15 రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ N15 రోడ్లో ఇక్కడ వరకే, ఇంకాస్త ముందుకు కూడా పనులు, ఇదే రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అంతే, అంతకుమించి ఎక్కువ పనులు జరగటం లేదు. అందుకనే ఈ వీడియో చిన్నగా వచ్చింది. ఇదండి ఈ N15 రోడ్డు గురించి అప్డేటు, పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అమరావతి గురించి.